వైసీపీ సోషల్ మీడియా వింగ్ మాజీ హెడ్ సజ్జల భార్గవరెడ్డికి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు పెట్టారన్న ఆరోపణలకు సంబంధించిన కేసులో ఆయన దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ సర్వోన్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది. వైసీపీ హయాంలో సోషల్ మీడియా వింగ్ బాధ్యతలు చేపట్టిన సజ్జల భార్గవరెడ్డి అప్పటి మిత్రపక్ష నేతలు వారి కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు, అసభ్య అశ్లీల ఫోటోలతో రెచ్చిపోయారు. అయితే గత ఎన్నికల్లో వైసీపీ పరాజయం పాలై అద్భుత విజయంతో కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టాక సజ్జల భార్గవరెడ్డిని ఆయన తండ్రి సజ్జల రామకృష్ణారెడ్డికి చాకచక్యంగా వైసీపీ సోషల్ మీడియా వింగ్ నుంచి తప్పించేశారు. ఆ తర్వాత పిల్ల సజ్జల అదే సజ్జల భార్గవరెడ్డి ఎక్కడా కనిపించింది లేదు, వినిపించింది లేదు. అయితే చేసిన తప్పులు వదలవుగా. జగన్ హయాంలో సోషల్ మీడియాలో నమోదైన ఇష్టారీతిన పెట్టిన పోస్టులపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదైంది. దీంతో ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ సజ్జల భార్గవరెడ్డి తొలుత హైకోర్టును, అక్కడ చుక్కెదురవడంతో సుప్రీంను ఆశ్రయించారు. సజ్జల ముందస్తు బెయిల్పై శుక్రవారం విచారించిన సుప్రీంకోర్టు ఆయన పిటిషన్ను కొట్టేసింది. అయితే 2 వారాల వరకు అరెస్ట్ నుంచి మినహాయింపిస్తూ ఆలోగా సంబంధిత ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని పేర్కొంది. అయితే సజ్జల భార్గవరెడ్డి పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టీలతో కూడిన ధర్మాసనం సోషల్ మీడియాలో మీరు పెట్టిన పోస్టులు మాకు అర్థం కాలేదని భావిస్తున్నారా? ఏ ఉద్దేశంతో ఆ పోస్టులు పెట్టారో మేము గ్రహించలేమని అనుకుంటున్నారా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషల్ మీడియాను దుర్వినియోగం చేసే కేసుల్లో అంత తేలిగ్గా బెయిల్ లభిస్తుందని ఆశించవద్దని పేర్కొంది.